మన దేశంలో కొనసాగుతున్న వరుస దుర్ఘటనల పరంపరకి కారణాలేంటి? కారకులెవరు? బాధ్యులెవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాకపోయినా ఒక్క ప్రశ్నకి మాత్రమే సమాధానం తెలుసు. అదే, వీటన్నిటిలో బాధితులు మాత్రం మనమే, అంటే ప్రజలమే. వీళ్ళెవ్వరూ తప్పు ఒప్పుకోకపోయినా, బాధ్యత వహించకపోయినా, గుణపాఠాలు నేర్చుకోకపోయినా పోతుంది మాత్రం మన ప్రాణాలే. ప్రమాదం అంటే ఏంటి? ఎప్పుడో అప్పుడు ఎవరి తప్పు లేకపోయినా, ఏ అజాగ్రత్త లేకపోయినా అనుకోకుండా జరిగేది ప్రమాదం. కానీ నిన్న అహ్మదాబాద్ విమాన ఘటనలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి విమానం కూలిపోవడం, 2 విమానం హాస్టల్ మీద కూలడం. ఒకటి విమానం కూలడానికి కారణాలు ఇంకా తెలియదు కాబట్టి, అది నిర్లక్ష్యమా, అజాగ్రత్త, మానవ తప్పిదమా ఇప్పుడే చెప్పలేం కాబట్టి దాన్ని ప్రమాదమా కాదా అని కూడా ఇంకా చెప్పలేం. కానీ 2వ అంశం, హాస్టల్ మీద విమానం కూలడం అనేది మాత్రం అది వాళ్ళ పాలిట ప్రమాదం. పుల్వామా, పహల్గాం, కుంభమేళా, బెంగళూరు పూర్తి నిర్లక్ష్యం, పూర్తి అజాగ్రత్త, మన వైఫల్యము అని తేలిన విషయాలు గతంలోవన్నీ. మరి ఇది కూడా వాటి పంచకే చేరుతుందా, లేదా ప్రమాదం అని మాత్రమే తేలుతుందా? అలా అయితే దురదృష్టం అని సరిపెట్టుకోవచ్చు. అలా కాకపోతే కేవలం ప్రమాదం అని సరిపెట్టుకోగలమా? పోయినవి కేవలం ఒక 300 ప్రాణాలు మాత్రమేనా? ఆ 300 ప్రాణాలతో పడి ఉన్న మరో 300 జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ జీవిత కాలపు బాధ, వ్యధ. మరి ఇన్నిసార్లు, ఇన్ని సంఘటనల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా నైతికంగా ఒకళ్ళంటే ఒకళ్ళు రాజీనామా చేసి తమ బాధని వ్యక్తపరచలేకపోతున్నారు. పదవులు వదులుకోవాలంటే భయపడిపోతున్నారు. వాస్తవానికి నిజంగా రాజీనామా చేస్తేనే వాళ్ళ పట్ల ప్రజలకి ఆదరణ పెరుగుతుంది. మన మంత్రి మన కోసం రాజీనామా చేశాడు, నైతిక బాధ్యత వహించాడు అని. ఇప్పుడు పోయిన ప్రాణాలు ఎవరో మనకు తెలియని వాళ్ళు. కానీ రేపు రాబోయే ప్రమాదం మన దాకా కూడా రావచ్చు, మన కుటుంబ సభ్యులకు కూడా కావచ్చు. కాబట్టి కళ్ళు తెరవాల్సిన సమయం, ప్రశ్నించాల్సిన సమయం. ఈ లీడర్స్కి జవాబుదారీతనం